మనలో భావాలు ఎలా ఉన్నాయి, స్వల్ప విషయాలకు స్పందిస్తాం, గందరగోళానికి లోనవుతాం. అలా కాకుండా మనం ఆధ్యాత్మికపరంగా ఉన్నప్పుడు మన భావాలు చాలా నిదానంగా మంచిగా మార్చుకుని మనకి అంటే మనల్ని మనం గమనించుకుని ఈ భావాలు ఉన్నాయి వీటిని మార్చుకోవాలనే జ్ఞానం మనకు వస్తుంది. ఇది ఆధ్యాత్మిక మార్గంలో మాత్రమే మనకు లభిస్తుంది. మనం పరమాత్మతో ప్రీతిపూర్వకంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు చాలా బలంగా ఉంటాం అన్నమాట. బలహీనులుగా ఎప్పుడూ ఉండం, చాలా బలీయంగా తయారవుతాం. ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ ఆయనతో పరమాత్మతో స్మృతిలో ఉండి ఆయనతో మాట్లాడుకుంటున్నట్టు ప్రతి పని ఆయనతో చెప్పి చేసుకుని ఆయనతో మనం మన సాటి మనిషితో మనం ఒక స్నేహితులతో ఎలా మాట్లాడుకుంటాం అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటుంది మన భావన అన్నమాట. మన భావన ప్రపంచంలో అదే పరమాత్మతో చాలా దగ్గరగా ఉంటాం. చాలా ప్రతి దానిలోనూ కూడా మనం ఈ స్థితిని పొందినప్పుడు మనం ఏమవుతాం, మనం జ్ఞానులుగా తయారవుతాం, జ్ఞానయుక్తంగా ఉంటాం. పరమాత్మతో మన పనులను మన యంత్రాంగాన్ని మనం చేసే పని అన్నిటినీ కూడా ఆయనతో అనుసంధానం పొంది మనం ఉండాలి. అలాంటప్పుడు మన అందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళే కాదు, మన మిత్రులే కాదు, పరివారం మొత్తం అందరూ మనకు సహకరిస్తారు. ప్రకృతి కూడా సహకరిస్తుంది. అంతటి సహకారం మనకు లభిస్తుంది. ఇది మనం అనుభవానికి తెచ్చుకోవాలంటే ఎలా ఉండాలి, పరమాత్మతో స్మృతిలో ఉండాలి, ఆయనతో అనుసంధానమైంది. అలా ఉన్నప్పుడు మనకి అన్నీ జరుగుతాయి. మరి ఆయనతో అంత పరిచయంగా అంత దగ్గరగా ఉన్నప్పుడు మనం ఇంకా మనకి ఏముంటాయి, ఆయనతో భావనాపరంగా అంత సూక్ష్మంగా ఆయనతో ఉన్నప్పుడు మనకి కోరికలే ఉండవు, స్పందన చెడ్డ భావాలు ఉండవు, స్పందించదు చెడుకి. అన్నీ సహజంగా అలా చూసుకుంటూ అలా ఉంటాం అన్నమాట. ఇంత జ్ఞానం కలుగుతుంది, ఇంత యోగ్యత మనకు వస్తుంది. మనం పరమాత్మ బిడ్డలుగా మనం ఎదుగుతాం. అందరినీ మనమే కాదు, మన పరివారమే కాదు, మన చుట్టూ ఉన్న పరివారం అందరూ కూడా మన నుంచి శాంతి పొందుతారు. వారు కూడా నేర్చుకుంటారు, చూస్తారు ఇలా వీళ్ళు ఎలా శాంతిగా ఉన్నారు, ఇంత సహజంగా ఎలా ఉన్నారని ఒకటి వచ్చి ఎంతకాలం మనం ఈ గందరగోళాల్లో ఈ బాధల్లో ఈ అశాంతిలో ఉండగలుగుతారు. ఎక్కడైనా శాంతికి చిన్న సహకారం లభించింది అనుకున్న ఆ శాంతి పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. మనం చెప్తే వింటారా, వినరు అనే భావం వద్దు. ఎవరో ఒకరు వింటారు, ఆ శాంతి పొందుతారు. వాళ్ళు ఇంకొకరికి అలా అలా అందిస్తూ ఉంటారు. ఈ జ్ఞానాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు అదృష్టవంతులు. వినండి, శాంతి సౌఖ్యం ప్రేమ పొందండి, పరమాత్మతో స్థితిలో ఉండండి. ఆయన తండ్రిగా మనకు అన్నీ చేయగలడు. మనకి ఎంతో చేయటానికి పరమాత్మ ఉన్నారు. మనం పొందాలి కదా, మరి పొందట్లేదు. పొందడానికి ప్రయత్నించండి. సరేనా?